సో వెల్కమ్ బ్యాక్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇవాళ పాకిస్తాన్ న్యూజిలాండ్కి సంబంధించి గట్టి పోటీ నెలకొనబోతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకి కరాచీ వేదికగా. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనతో పాటు సుధీర్ మహావాది గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, మనతో పాటు మాట్లాడుతున్నారు. సో కంటిన్యూ చేద్దాం సార్. ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్ అవ్వడం కన్నా ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలవడమే చాలా కష్టంగా భావిస్తుంటారు అని అంటుంటారు. ఎందుకు ఇంత స్పెషల్ అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ వరల్డ్ కప్ లో ఏమవుతుందంటే మీకు వి నో దట్ వరల్డ్ కప్ లో ఒకప్పుడు 16 టీమ్స్ ఆడాయి, 20 టీమ్స్ ఆడాయి. సో అటువంటి గ్రూప్స్ లో మీకు ఒక్కొక్కసారి క్వార్టర్ ఫైనల్ వరకు, సెమీఫైనల్ వరకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి మ్యాచ్ అనేది ఒక నాకౌట్ లాంటి అది. ఎందుకంటే దీనిలో మీకు క్రీమ్ను మాత్రమే ఆడిస్తారు. అంటే అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఐసీసీ ర్యాంకింగ్ లో ఆ 8 టీములు మాత్రమే ఆడతాయి. సో ఆ 8 టీములలో ఆఫ్ కోర్స్ చాలా మంది అనొచ్చు శ్వేత, మీకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మరి బంగ్లాదేశ్ ఉంది, వెస్టిండీస్, శ్రీలంక ఏంటంటే వెస్టిండీస్, శ్రీలంక పర్ఫార్మెన్స్ అలా లేదు. వాళ్ళు వన్డే మ్యాచెస్ లో ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఆడిన వన్డే మ్యాచెస్ లో వాళ్ళు ర్యాంకింగ్ తీస్తారు. ఆ ర్యాంకింగ్ లో వెస్టిండీస్ అండ్ శ్రీలంక కొంచెం పేలవమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. సో అందుకని వెస్టిండీస్ మనందరికీ తెలుసు, 2 సార్లు వరల్డ్ కప్ గెలిచినటువంటి వెస్టిండీస్ టీం కూడా రీసెంట్ గా జరిగినటువంటి అంటే 2023 వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయలేకపోయారు వాళ్ళు. సో ఇట్స్ వాజ్ వెరీ సాడ్ యాక్చువల్లీ. అది ఇంకా అంత మంచి క్రికెటింగ్ నేషన్, అంత డామినేట్ చేసినటువంటి నేషన్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ శ్రీలంక కూడా లేకపోవడం అనేది వెస్టిండీస్ తో పాటు ఐ థింక్ వెరీ సాడ్. ఎందుకంటే 2 బిగ్ నేషన్స్, 2 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్, మరి అది కూడా మర్చిపోకండి. వరల్డ్ కప్ విన్నింగ్ టీమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినటువంటి టీం. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మీకు అసలు యాక్చువల్గా ఒక ఇంగ్లాండ్ ఒకటే గెలవలేదు, కానీ మీకు న్యూజిలాండ్ గెలిచింది. అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మనం పక్కకు పెడదాం, బట్ పాకిస్తాన్ గెలిచింది, తర్వాత మీకు ఇండియా గెలిచింది, తర్వాత మీకు న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది. సో ఆల్ టీమ్స్, ఆస్ట్రేలియా ట్వైస్ వరుసగా గెలిచినటువంటి టీం అది. సో ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశే గెలవలేదు అంటే వాటిని మనం ఎప్పుడు అంత స్ట్రాంగ్ టీమ్ మనం ఫేవరెట్ గా భావించాం. సో అలా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినటువంటి 2 టీమ్స్, వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమ్స్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం లేదు. సో అందుకనే ఛాంపియన్స్ ట్రోఫీని అందుకనే ఒక మినీ వరల్డ్ కప్ ఎందుకు చెప్తా అంటే దీంట్లో ఓన్లీ క్రీమ్ అంతా మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత, జల్లెడ పట్టిన తర్వాత ఆ టాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఆడతారు. సో అందుకనే కాంపిటీషన్ అనేది టఫ్ గా ఉంటుంది అసలు. అంటే అంత ఈజీగా ఉండదు. బికాస్ ఎవ్రీ టీమ్ మీకు నాకౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ కష్టం. 3 మ్యాచెస్ గెలిస్తే అఫ్ కోర్స్ ఫైనల్. అంటే 3 మ్యాచ్ లో 2 మ్యాచెస్ గెలవడం అనేది కంపల్సరీ, మీకు మ్యాండేటరీ. అంటే మీకు సెమీఫైనల్ లో ప్రవేశించాలి అంటే ఐ థింక్ గ్రూప్ లో 4 టీమ్స్ ఉన్నాయి కదా, 4 టీమ్స్ లో 3 మ్యాచెస్ ఆడితే 2 టీమ్స్ గెలవాలి. 2 మ్యాచెస్ అయితే మినిమం గెలవాలి. 3 మ్యాచెస్ గెలిస్తే అఫ్ కోర్స్ యుల్ బి త్రూ. బట్ 2 మ్యాచెస్ కూడా చాలా మంచి రన్ రేట్ తోటి గెలవాలి. సో అందుకనే కాంపిటీషన్ టఫ్ గా ఉంటది కనుక దీన్ని కొంచెం టఫర్ గా భావిస్తుంటారు. సో దట్ ఈస్ అఫ్ కోర్స్ ది మెయిన్ రీజన్. తక్కువ టీమ్స్ ఉంటాయి, స్ట్రాంగ్ టీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ న్యూజిలాండ్, పాకిస్తాన్లలో స్థిరమైన టీం ఏది అంటే ఏం చెప్తారు మీరు? వెల్ ఐ గో ఫర్ న్యూజిలాండ్ బికాస్ ఇండియాని ఓడించారు. ఇంగ్లాండ్ తోటి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ ఓడించడం చూసాం మనం రీసెంట్ గా. ఇండియాని ఓడించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా ఆయన దట్టు 2019 లో ఫైనల్లో ప్రవేశించినటువంటి టీం. అండ్ ఎవ్రీ టోర్నమెంట్ లో వాళ్ళు స్టార్టింగ్ లోనైతే డార్క్ హార్సెస్ గా వాళ్ళు ప్రవేశించేది, కానీ ఇప్పుడు డార్క్ హార్సెస్ అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అయిపోయినారు. వాళ్ళు కూడా చిన్న టీమ్స్ ఏం కాదు, ఇప్పుడు వాళ్ళు ఓడిస్తూనే ఉన్నారు. సో న్యూజిలాండ్ అఫ్ కోర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్. అండ్ దట్టు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడనే పాకిస్తాన్ లో వాళ్ళు 2 months నుంచి ఆడుతూనే ఉన్నారు, క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అండ్ ట్రై సిరీస్ గెలిచారు. సో 2023 నుంచి ఇక్కడ ఈ పర్టికులర్ గ్రౌండ్ లో 7 మ్యాచెస్ పాకిస్తాన్ తోటి ఆడినటువంటి టీం అది. సో ఆన్ పేపర్ కాకుండా కూడా అండ్ దట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఇండియాను, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇండియాను ఓడించారు లాస్ట్ టైం. సో న్యూజిలాండ్ అఫ్ కోర్స్ హస్ బీన్ ఏ ఫెంటాస్టిక్ టీమ్. పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ అంటే పాకిస్తాన్ ఎట్లా ఉంటుంది అంటే దే ఆర్ వెరీ అన్ప్రెడిక్టబుల్ శ్వేత. అంటే వాళ్ళని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. వాళ్ళు ఏదైనా వాళ్ళని ఒకటే కాపాడేది ఏంటంటే టాలెంట్ కంటే ఎక్కువగా కూడా యూనిటీ అనేది వాళ్ళని కాపాడుతుంది. ఒకసారి వన్స్ దే బికమ్ యునైటెడ్ నోబడీ కెన్ స్టాప్ దెమ్ యాక్చువల్లీ. సో అది వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే సంఘటన శక్తి అన్నట్టు వాళ్ళ యూనిటీనే వాళ్ళని ముందుకు తీసుకుపోతుంది. వాళ్ళు ఒక్కొక్కసారి ఏదైనా డిఫరెన్సెస్ చూసామంటే ఆల్రెడీ మనం డిఫరెన్సెస్ వింటున్నాం. ఈ డిఫరెన్సెస్ ఏంటంటే ఫైమ్ అష్రఫ్ని ఎందుకు తీసుకున్నారు అని అంటున్నారు ఇప్పుడు టీంలో. ఇప్పుడంటే ప్లేయింగ్ 11 లో లేడు, బట్ ఎందుకు తీసుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పి. బట్ అతడు లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ లో జరిగినటువంటి లీగ్ టోర్నమెంట్ లో ఒక ఫైనల్ ఓవర్ లో 18 runs కావాలి అంటే స్కోర్ చేసి గెలిపించారు కూడా. సో మేబీ సెలెక్టర్స్ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా చూసి అతని టీంలో ఇంక్లూడ్ చేసి ఉన్నారు. బట్ ఇప్పుడైతే లేడు ప్లేయింగ్ 11, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో అందుకని నేనేమంటానంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్ గా స్టార్ట్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే వాళ్ళకు గతంలో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ, ఒక సయీద్ అన్వర్, సోహెల్ ఆడినప్పుడు, తర్వాత మీకు 70s లో 80s లో జహీర్ అబ్బాస్, మియాదాద్,
90s వరకు ఇమ్రాన్ అన్నట్టు ఆ కన్సిస్టెన్సీ కనబరచలేకపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ టీంలో చాలా యూనో డిఫరెన్సెస్ చూస్తూ వచ్చాం. ఒక యూనిటీ అనేది మిస్. వాళ్ళు యూనిటీగా ఉంటే మాత్రం పాకిస్తాన్ నోబడీ కెన్ బీట్ దెం. ఈవెన్ చిన్న టీం అయినా కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు డిసైడ్ చేసుకుని రెజల్యూట్ గా ఉన్నారంటే మాత్రం నోబడీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ వినింగ్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో అది వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా. సో నేను అనుకుంటాను పాకిస్తాన్ లో చాలా రోజుల తర్వాత జరుగుతున్నది కనుక ఆ యూనిటీని వాళ్ళు ఒకసారి తెచ్చుకొని చలో ఇస్ బార్ కైసే బి జీత్నా అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తారని అందరూ అనుకుంటాం. బికాస్ అది చాలా అవసరం కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ను కాపాడుతూ వచ్చినటువంటి మెయిన్ స్పోర్ట్ ఏది అంటే ప్రపంచం అంతటా కూడా వాళ్ళకు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా చిన్న పాపులారిటీ వచ్చింది, వాళ్ళు యునైటెడ్ గా ఉండగలుగుతారు అనే ఒక భావన అందరికి కలిగింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ క్రికెట్ యాక్చువల్లీ. దట్ కెన్ ఓన్లీ హెల్ప్. ఓకే, అంటే ఇప్పుడు రేపు కూడా మనకు భారత్ బంగ్లాదేశ్ కూడా దుబాయ్లో జరగబోతోంది. సో ఇటు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటించేందుకు మన భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి హైబ్రిడ్ పద్ధతిలో ఇటు దుబాయ్ ఇటు పాకిస్తాన్లో నిర్వహించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టుగా పాకిస్తాన్లో అస్థిర పరిస్థితులు, కొంచెం ఆర్థిక సంక్షోభాల కారణంగా ఈసారి పాకిస్తాన్ బోర్డు మాత్రం చాలా ఫోకస్ చేసింది, అందరి మన్ననలు పొందాలని అనుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఎలా ప్రెషర్ ఉండబోతోంది పాకిస్తాన్ మీద? ఐ థింక్ ప్రెషర్ ఉంటుంది, సెక్యూరిటీ టైట్ గా ఉండాలి. బికాస్ యూనో క్రికెట్ ను మళ్ళీ తీసుకొని వచ్చారు అంటే బ్యాక్ వచ్చింది అంటే యూనో మెయిన్లీ ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ క్రికెట్ మ్యాచెస్ అక్కడ ఆడడం, ఎందుకంటే ఆ ధైర్యాన్ని అతడు కలిగజేశారు. బికాస్ హీ వాజ్ ఎ క్రికెటర్, హీ వాజ్ పాకిస్తాన్ విన్నింగ్ క్యాప్టెన్, తర్వాత సక్సెస్ఫుల్ క్రికెటర్, తర్వాత ఆఫ్ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-5 years వరకు పాకిస్తాన్ లో ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడన్నటువంటి దాఖలాలు మనకు లాస్ట్ 10-15 years లో కనబడలేదు. బికాస్ వాళ్ళకు ఆ పొలిటికల్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ కావటం లేదు. బట్ నౌ ఇట్స్ దేర్ ఇస్ సమ్ స్టెబిలిటీ కనబడుతుంది ఇప్పుడైతే కొంచెం అసలు. ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా లాంటి టీం, ఇంగ్లాండ్ లాంటి టీం ఒప్పుకున్నారు, న్యూజిలాండ్ కూడా ఆడుతున్నారు పాకిస్తాన్ లో. అంటే ఈవెన్ పాకిస్తాన్ లో మనకు తెలుసు శ్వేత, యూనో ఇంగ్లాండ్ ప్లే టెస్ట్ మ్యాచెస్ ఆల్సో 2 years ago. సో 2-3 years నుంచి మెల్లమెల్లగా ఐ థింక్ శ్రీలంక పైన అటాక్ జరిగింది కదా 2010 లో. ఆ తర్వాత వాళ్ళు కూడా యూనో పాకిస్తాన్ లో ఆడడం మొదలు పెట్టారంటే ఐ థింక్ ఒక ఇండియాను మనం అంటే దీంట్లో తీసుకోకూడదు. ఎందుకంటే బికాస్ ఇండియన్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్ టోటలీ బీన్ డిఫరెంట్ ఫర్ ఇయర్స్ యాక్చువల్లీ. అవి ఓన్లీ స్టార్ట్ అవుట్ కావాలి అంటే యూనో అన్ని స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే స్టార్ట్ అవుట్ అవుతాయి. బట్ అదర్వైజ్ ఎందుకంటే చాలా నేబరింగ్ కంట్రీస్ లో ఇష్యూస్ ఉన్నాయి, కాశ్మీర్ తో ప్రాబ్లం ఉంది, అది ఇంకా సార్ట్ అవుట్ కావడం. సో దాంతో ఐ థింక్ అంటే మనకు ప్రజల మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ. బట్ అదర్వైజ్ యూనో పాకిస్తాన్ క్రికెటర్స్ ఇండియన్స్ లవ్ చేస్తారు, ఇండియన్ క్రికెటర్స్ పాకిస్తాన్ లవ్ చేస్తారు. దేర్ ఆర్ ఫ్యాన్స్ ఫర్ విరాట్ కోహ్లీ ఇన్ పాకిస్తాన్ మోర్ దాన్ ఇన్ ఇండియా. ఒక పాకిస్తాన్ లో నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ ఇష్టపడేటాళ్ళు, తర్వాత రోహిత్ శర్మ ఇష్టపడేటాళ్ళు చాలా మంది. జహీర్ అబ్బాస్ నిన్న చూశాను ఒక ఇంటర్వ్యూలో, హీ వాస్ ప్రేజింగ్ రోహిత్ శర్మ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ, ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్. ఏషియన్ బ్రాడ్మన్ గా అతన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏషియాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 100 centuries సాధించినటువంటి క్రికెటర్ ఒకటే అతను. గవాస్కర్, టెండూల్కర్ వీళ్ళందరూ కూడా 80 సాధించారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో. బట్ ఈస్ ద ఓన్లీ వన్ హూ స్కోర్డ్. అండ్ సో ఏషియన్ బ్రాడ్మన్ గా అతన్ని చెప్పుకుంటున్నాం. సో అటువంటి వాళ్ళ నుంచి కూడా మనల్ని ఈవెన్ జావేద్ మేదాద్ వాస్ ప్రైజింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ యాక్చువల్లీ. సో ఇండియాకు ఫ్యాన్స్ ఉన్నారు. సో మేబీ ఇండియా కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళినట్లయితే కూడా నేను అనుకుంటాను భద్రతా పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే, సాఫీగా సజావుగానే కొనసాగి ఉండేది టోర్నమెంట్, అది డౌటే లేదు. బట్ అగైన్ యూనో మనం వీ హావ్ టు రెస్పెక్ట్ పొలిటికల్ దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ మీ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చినాక కొన్ని సమస్యలు కొనసాగుతూ ఉంటాయి కనుక ఐ థింక్ వీ హావ్ టు మనం వాటిలో పోవడం, మనకు స్పోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ కనుక ఇప్పుడు ఈ టోర్నమెంట్ అక్కడ మీరు అన్నట్టుగా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని చెప్పి అందరం కోరుకుందాం. బికాస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఇండియా మీరు అన్నట్టుగా ఇండియా తోటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దుబాయ్ లో ఆడతారు. బట్ ఇండియా మ్యాచ్ నేను అనుకుంటాను దుబాయ్ లో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. ఎందుకంటే దుబాయ్ లో కూడా ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు, క్రికెట్ అక్కడ చాలా పాపులర్ గా అయిపోయింది. యూనో 90s లో షార్జా తోటి ఎర్లీ 80s లో షార్జాలో స్టార్ట్ అయినటువంటి క్రికెట్ ఇప్పుడు దుబాయ్ కి, అబుదాబికి, మొత్తం యూఏఈ మొత్తంలో కూడా మీకు డిఫరెంట్ స్టేడియంస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో క్రికెట్ జరుగుతుంది, డిఫరెంట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. దుబాయ్ అనేది ఒక క్రికెట్ కు నేను అనుకుంటాను ఇట్స్ బికమ్ ఏ బిజియర్ సెంటర్ దాన్ అదర్ సెంటర్స్. అమెరికాలో లీగ్స్ జరుగుతున్నాయి, ఇండియాలో జరుగుతాయి, కానీ దుబాయ్ లో మీరు చూడండి మొన్నటి వరకు కూడా లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి, T10 అని చెప్పి సంథింగ్ హ్యాపెన్స్ దేర్ యాక్చువల్లీ. సో అక్కడ కూడా ఐ థింక్ యూనో ఇదే ఆదరణ ఉంటుంది. అండ్ పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు మాత్రం దట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ అట్మాస్ఫియర్, నో డౌట్. కరెక్టే, ఎందుకంటే ఫిబ్రవరి 23న భారత్ పాకిస్తాన్ మీరు అన్నట్లుగా దుబాయ్లో జరుగుతుంది. ఇది అన్నిటికన్నా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓకే, రేపటి విషయానికి వస్తే భారత్ బలాబలాలేంటి, బంగ్లాదేశ్ బలాబలాలేంటి? వెల్ ఇండియా ఇక మనం కపిల్ దేవ్ చెప్పినట్టుగా బుమ్రా విషయం మనం మాట్లాడు పనిచేయాలి. బికాస్ అతను టీంలో లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి అసలు? యాక్చువల్లీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎవరు ఆడితే బాగుంటుంది. గోయింగ్ బై ద రికార్డ్స్ ఇప్పుడు చూసినట్లయితే ఇవాళ మార్నింగ్ నిన్న ట్రైనింగ్ సెషన్స్ లో మీకు కేఎల్ రాహుల్ ఈ బ్యాటెడ్ ఫర్ అవర్స్. అంటే దట్ మీన్స్ ఇట్స్ క్లియర్ దట్ రాహుల్ ఈస్ గోయింగ్ టు కీప్ ద వికెట్స్ అండ్ ఈ విల్ బి
ప్లేయింగ్ అంతే, ప్లేయింగ్ 11లో ఉంటాడు అంటే రిషబ్ పంత్ ఉంటాడు, అదొకటి క్లియర్ అయిపోయింది మీకు. ఎందుకంటే ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ వెల్. రీసెంట్ గా కూడా ఇంగ్లాండ్ తోటి 29 బాల్స్ లో లాస్ట్ మ్యాచ్ లో 40 స్కోర్ చేసినాడు, అప్పుడు కొంచెం టచ్ వచ్చింది అతనికి. ఆస్ట్రేలియాలో కూడా ఈ ప్లేడ్ వెల్. సో గంభీర్ మెయిన్ చాయిస్ కూడా అతనే. అండ్ విరాట్ కోహ్లీ డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా ఏం కసరత్తు వదలలేదు అంత ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా. రోహిత్ శర్మ అఫ్ కోర్స్ సెంచరీ తర్వాత మళ్ళీ ఫెయిల్ కావడం చూసాం. అతని కన్సిస్టెన్సీనే చాలా ఇంపార్టెంట్ ఈ టోర్నమెంట్ లో. బికాస్ లాస్ట్ టైం 2013 లో ఇండియా గెలిచినప్పుడు రోహిత్ అండ్ విరాట్ వర్ దేర్. యాక్చువల్లీ 2017 లో కూడా వాళ్ళు చక్కగా ఆడారు. విరాట్ ఫస్ట్ క్యాప్టెన్సీ అప్పుడు. ఆ తర్వాత అఫ్ కోర్స్ రోహిత్ మళ్ళీ కెప్టెన్ గా కావడం చూసాం మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత. సో లేకపోవడము కొంచెం లోటుగానే భావించవచ్చా ఫాస్ట్ బౌలర్? మీరు అలా అంటే ప్రతి టీమ్ లో కూడా మనం చెప్పాలి, మనం ఓన్లీ ఇండియన్ విషయమే మాట్లాడుతున్నాం కానీ మీకు పాకిస్తాన్ కింద ముందు చెప్పినట్టుగా అయూబ్ లేడు, మరి ఫర్గసన్ న్యూజిలాండ్ టీంలో లేడు. అంటే బుమ్రా ఆఫ్ కోర్స్ వీళ్ళందరికంటే గొప్పవాడే, డౌటే లేదు అందులో. అంటే మీకు దాని విషయంలో ఇంగ్లాండ్ కూడా ఒక ప్లేయర్ ను మిస్ అవుతున్నారు. సో అట్లాగే మీకు సౌత్ ఆఫ్రికా ఒక ప్లేయర్ ను మిస్ అవుతుంది. తర్వాత ప్రతి టీంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, 11 కాదు. సో నేను అనుకుంటాను ఐ థింక్ మనం బుమ్రాను మనం పక్కకు పెట్టినట్లయితే మిగతా బౌలర్స్ కూడా హర్షదీప్ కానివ్వండి, హర్షద్ రాణా, దే ఆర్ డూయింగ్ వెల్. షమి ఉన్నాడు టీంలో. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో మెయిన్ బలం ఇండియాకు అదే జడేజా, అక్షర్ పటేల్ అండ్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని ఒక మిస్టీరియస్ స్పిన్నర్ గా కూడా ఇంక్లూడ్ చేశారు టీంలో. 5 స్పిన్నర్స్ ఉన్నారు. కుల్దీప్ ఈస్ దేర్, యాక్చువల్లీ వాషింగ్టన్ సుందర్ ఈస్ దేర్. సో ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెరైటీ. బుమ్రా లేకపోయినా కానీ మీకు బౌలింగ్ ఏం తక్కువ మీకు కనబడటం లేదు. ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెంత్ స్పిన్ డిపార్ట్మెంట్ లో, పేస్ లో కూడా. ఐ థింక్ హార్దిక్ పాండ్యా యాజ్ అన్ ఆల్రౌండర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఎక్కడ కూడా మీకు లోటేం కనబడటలేదు బుమ్రా లేకున్నా కానీ శ్వేత. సో ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ ఫేవరెట్ గా భారత్ ని భావించొచ్చా? భారత్ ఏ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేశా కానీ టైటిల్ టోర్నమెంట్. బికాస్ మీరు లాస్ట్ 2019 నుంచి తీసుకున్నటువంటి మ్యాచెస్ లో 17 మ్యాచెస్ లో మీరు చూసినట్లయితే ఇండియాలో జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినారు. బట్ అగైన్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ టు విన్ T20 వరల్డ్ కప్. మళ్ళీ అమెరికా అండ్ వెస్టిండీస్ ఓట్ చేసినప్పుడు గెలవడం చూసాం. సో ఛాంపియన్స్ ట్రోఫీలో 2017 లో అగైనెస్ట్ పాకిస్తాన్ ఫైనల్ ఆడినటువంటి టీం. సో ఇండియా హాస్ బీన్ ఎ ఫేవరెట్ టీమ్. నేను అనుకుంటాను ప్రతిసారి కూడా మీకు ఫేవరెట్ గానే బరిలోకి దిగుతుంది, అందులో డౌటే లేదు అసలు. యాక్చువల్లీ అంటే సెమీఫైనల్ వరకు గ్యారంటీ అయితే అందరు ఇస్తుంటారు. సో మనం కూడా అఫ్కోర్స్ సెమీఫైనల్ వరకు వెళ్తుంది అన్నటువంటి ఒక భావంతో ఉండాలి, ఒక పాజిటివ్ దాంతో ఉండాలి. ఎందుకంటే ఆ టీం ఫామ్ కూడా మన ఇంగ్లాండ్ ఓడించారు. తర్వాత అన్ని మ్యాచెస్ కూడా దుబాయ్లోనే జరుగుతున్నాయి కనుక ఐ థింక్ రిలాక్స్ గా కూడా ఉండవచ్చు. ఇండియా అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్, డౌటే లేదు అందులో. ప్రధానంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ప్రైజ్ మనీకి ఎంత ఉంటుంది, చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అని కూడా క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్న సందర్భం. సో దీనికి సంబంధించి ఏమంటారు? ప్రైజ్ మనీ విషయం మాట్లాడితే ఇప్పుడు కోట్లు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీఎల్ ప్రైజ్ మనీ తీసుకుందాం, 22 crores వస్తుంది. ప్రైజ్ మనీ కంటే మీకు ప్లేయర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నారు. మీరు ఇప్పుడు రిషబ్ పంత్ మీరు వాల్యూ చూస్తే 26.5, మీకు 27, మీకు తర్వాత శ్రేయస్ 26.5, విరాట్ కోహ్లీ 20. సో ప్రైజ్ మనీ ఇంపార్టెంట్ కాదు, ప్రైజ్ మనీ కంటే ఇండివిజువల్ గా ప్లేయర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నారు అసలు ఇవాళ రేపు. సో ప్రైజ్ మనీ కంటే కంట్రీ యొక్క ప్రైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంట్రీకి కప్పు గెలవాలన్నటువంటి అదే అందరిలో ఉంటది. బికాస్ వాళ్ళకు ప్రైజ్ మనీ వచ్చిన తర్వాత ఒక 30 కోట్లు 40 కోట్లు వస్తే దాంట్లో డివైడ్ చేసుకోవడం వాళ్ళు అంత పెద్ద గొప్పగా కాకపోవచ్చు. మీరు అన్నట్టుగా ప్రైజ్ మనీ అనేది ఒకవేళ ఇంత లెవెల్లో ఉన్నట్లయితే 83 వరల్డ్ కప్ లో ఒక రకంగా ఉండేది. బట్ ఇప్పుడు దే ఆర్ అర్నింగ్, ఒక ఇండివిజువల్ ప్లేయర్ టోటల్ టోర్నమెంట్ కి ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు ఇండివిజువల్ గా. సో ఐ థింక్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ ద టీమ్స్ యాక్చువల్లీ. ఏ టీమ్ కైనా కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కప్పు గెలవాలి, కంట్రీకి దాన్ని ఏమంటారంటే ఆ ప్రైడ్ ని తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో టీమ్స్ అన్ని కూడా బరిలోకి దిగుతాయి. సో ఇండియా ఉద్దేశం కూడా మెయిన్ గా ఐ డోంట్ థింక్ దే లుక్ ఎట్ ప్రైజ్ మనీ బికాస్ హూ ఇస్ నాట్ రిచ్ నవ్ యాక్చువల్లీ. ఏ ప్లేయర్ ఇప్పుడు రిచ్ గా లేరు. ప్రైజ్ మనీ వాళ్ళకు వచ్చిన తర్వాత ఐ థింక్ ఎలానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దే ఆర్ అర్నింగ్ మోర్ దాన్ వాట్ దే గెట్ out of the tournament. So I think main concentration should be on winning the title, Shweta.